వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, స్నాక్స్ కోసం తక్కువ టైంలో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ చెక్కవడలు. మరి దీని ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని దానిలో రెడ్ చిల్లీ పౌడర్ ఆర్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కానీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని బాగా వాష్ చేసి 1 అవర్ నానబెట్టి ఉంచిన పెసరపప్పు 2 టేబుల్ స్పూన్స్, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బటర్ ఆర్ వెన్న ఆర్ రిఫైన్డ్ ఆయిల్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని వాటర్ని ఒకసారి మరిగించుకోవాలి. తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం వాటర్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండి అండి, తడి బియ్యం పిండి కాదు. నార్మల్గా ప్యాకెట్స్లో స్టోర్స్లో దొరికే పిండి. ఇలా మరిగిన వాటర్లో బియ్యం పిండిని వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి వేసిన తర్వాత పిండిని ఉడికించాల్సిన పని లేదండి. పిండి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత మూత పెట్టి చల్లార్చుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని కొంచెం వాముని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోతుందో లేదో అని డౌట్ అనిపిస్తే ఈ టైంలోనే సాల్ట్ చెక్ చేసుకుని అవసరం అనిపిస్తే కొంచెం వాటర్లో సాల్ట్ యాడ్ చేసి ఈ మిశ్రమంలో యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా డౌని ప్రిపేర్ చేసుకున్న తర్వాత 2 చేతులకి ఆయిల్ని అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. వీటిని అప్పడాల్లా ఒత్తుకోవడం కోసం చేతితో అయినా ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక పాలిథిన్ కవర్ని షీట్ లాగా చేసుకుని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని పిండి బాల్స్ని పెట్టి ఏదైనా ఫ్లాట్గా ఉన్న స్టీల్ బాక్స్తో అయినా ప్రెస్ చేసుకుంటే మీకు కావలసిన థిక్నెస్లో అప్పడాలు రెడీ అయిపోతాయి. ఈ పిండి బాల్స్ని మీకు కావలసిన సైజులో మీరు చేసుకోవచ్చు. మీకు చిన్న చిన్న అప్పడాలు కావాలంటే చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం పెద్దగా కావాలంటే ఇంకొంచెం పెద్ద బాల్స్లా చేసుకుని ప్రెస్ చేసుకుంటే మీకు నచ్చిన సైజులో చెక్కవడలు అనేది రెడీ అవుతాయి. ఈ విధంగా ప్రెస్ చేసుకుని చేసుకోవడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ అప్పడాలని చేసుకోవచ్చు. ఇలా పాలిథిన్ షీట్లో చేసుకోవడం వల్ల షీట్ నుంచి ఈజీగా రిమూవ్ అవుతాయి. ఇలా అప్పడాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని డీప్ ఫ్రై కోసం హాట్ ఆయిల్లో
1 by 1 డిప్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా వేయించుకోవాలి. అప్పడాల్ని వేసేటప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కుంటే వెంటనే తీయడానికి ప్రయత్నించకండి. ఇలా చేయడం వల్ల అవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాసేపు వేగిన తర్వాత అవే విడిపోతాయి. మొత్తం ప్రిపరేషన్కి నాకు 1 అవర్ టైం అయితే పట్టింది. ఇంకొక పర్సన్ హెల్ప్ తీసుకుంటే హాఫ్ అన్ అవర్లోనే ఈజీగా అయిపోతాయి. ఇలా అన్నింటినీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి. కలర్ ఇంకొంచెం ఎక్కువగా వచ్చేంత వరకు వేయిస్తే చల్లారిన తర్వాత ఇంకా డార్క్ కలర్ వచ్చేస్తాయి. కాబట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే సరిపోతుంది. నేను చూపించిన క్వాంటిటీకి నాకు 25 చెక్కవడలు తయారయ్యాయి. మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే నేను చూపించిన క్వాంటిటీస్ అన్నింటినీ కూడా డబుల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. మంచి కలర్తో చాలా క్రిస్పీగా మన చెక్కవడలు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.